చిక్కుడుకాయల పంట. చిక్కుడుకాయలేనా? చిక్కుడుకాయలు. అది. సో, చూడండి పొద్దున్నే 6:30కి మంచు కురిసినా కూడా వీళ్ళకి ఏం స్వెటర్ లేకుండా చేసేస్తున్నారండి. స్వెటర్ కూడా వేసుకోలేదు. నెత్తి మీద క్యాప్ కూడా పెట్టుకోలేదు. అమ్మో! అసలా నరేంద్ర మోదీ గారు కానీ, ఆ డొనాల్డ్ ట్రంప్ అమెరికా వాడు కానీ ఏసీ రూమ్‌లో కూర్చుంటాం కాదయ్యా! ఏసీ రూమ్‌లో కూర్చుని తబలాను, గిటార్ వాయించడం కాదు. మా ఊరొచ్చి కోసేవారిపాలెం, మోపుదేవి, నీరజ్ ఎయిర్‌పోర్ట్, గన్నవరం ఎయిర్‌పోర్ట్ అర్థమైందా? వచ్చి అసలు వస్తే మా ఊరికొస్తే అసలు పొద్దున్నే లేసి అబ్బబ్బబ్బబ్బబ్బ! లేసే లోపలే ఈళ్ళు కూరగాయలు, అన్నం అన్నీ వండేస్తారు. బట్టలు కూడా ఉతికేస్తారు ఈళ్ళు. అమ్మమ్మమ్మమ్మో! మహా మేధావులు ఈళ్ళు. అమ్మో! పూర్తి కాదు మేధావులు కాదు ఈళ్ళండి. అమ్మమ్మమ్మో! వీళ్ళ దగ్గర మనం ఐఎమ్ అహ్మదాబాదోను, ఐఎమ్ బెంగుళూరోళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. స్ట్రాటజీ మేనేజ్మెంటు, ఆపరేషనల్ మేనేజ్మెంటు. అది. అంతేగాని ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రూ. 1,50,00,000 కట్టి ఆ ఏసీ రూమ్‌లో కూర్చుని వాడేమో అతను ఎక్కడ నేర్పుతాడండి? క్లాస్‌లో కూర్చుండం కాదు. బయటకొచ్చి పొలాల్లో పనిచేస్తే జీవితం తెలుస్తుంది. రైతంతా అంత తేలిగ్గా కొట్టేయమాకండి. అధికారులు. అర్థమైందా? అర్థం కాలేదా? సర్లే. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. ఏం చేస్తాం? మాకెటైనా గవర్నమెంట్ ఉద్యోగం దొరకలేదు. అంతే. మా జీవితం పొలాల్లో గట్లమ్మటం అయిపోయింది. ఏం చేస్తాం? కానివ్వండి. అది. సో, అసలు ఎంత ఉత్సాహంగా అసలు 10 నిమిషాల్లో టైపింగ్ స్పీడ్ కంటే అబ్బబ్బబ్బబ్బా! ఏం కోసేస్తున్నానండి వీళ్ళు. అర్రర్రర్ర! ఓరి బాబోయ్! తట్టుకుంటే కష్టంలో వీళ్ళతో. అమ్మో! చాలా విషయాలు నేర్చుకున్నా వీళ్ళ దగ్గర. అరెరెరె! అబ్బబ్బబ్బబ్బా! ఏమి ప్లానింగ్ వీళ్ళది. పక్కన బకెట్ కూడా పోసేయటమే. ఇప్పుడు ఏ మార్కెట్కి వెళ్తుందండి ఇది? బందరా? ఏది బందర్ అంటే కోతోళ్ళ? బందర్ అంటే కోతి. బందర్ కంటే కోతి హిందీలో. మచిలీపట్నం అంటారులే. బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అది మచిలీపట్నం. మచిలీపట్నం మాయా బజార్. మచిలీపట్నం మాయా బజార్. ఆహా! అరెరే! సో, మన ఊరు కోసేపాలెం గ్రామం వాళ్ళు కూరగాయలు పండించిపోతే ఇంకా మచిలీపట్నం మాయా బజార్, మచిలీపట్నం మాయా బజార్ ఏమవుతాయి? అసలే ఈ మధ్యన బీచ్లో కూడా ఎక్కువ చేపలు పీతలు దొరకలేదంట. బాగా ఖరీదైపోయినాయంట. అది ఒక చేప కొనాలంటే 1,500 రూపాయలంట. ఓయ్ బాబోయ్! అంత డబ్బులెట్టి ఎవరు కొంటారయ్యో? అందుకే చక్కా గీన్సు మన ఊరు మూలంగా సరఫరా చేస్తాం మూలంగా రైతు బజార్లో అబ్బో చౌకని తక్కువనేస్తున్నారు. ఓరు బాబోయ్! సర్లే ఏం చేస్తాం? కానీ దౌర్భాగ్యం ఏంటంటే రైతులకి అంతా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. సరే ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆ భగవంతుడు చూస్తున్నాడు.